గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరుపుకోవడం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో కూడా 2-3 విడతలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మండపాల దగ్గర మండప నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్ళి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఏర్పాట్లు, రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో 5-6 యాక్సిడెంట్స్లో 12 మంది వరకు చనిపోయారు. సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మీటింగ్స్ అన్నీ కూడా జరిగాయి, పీస్ కమిటీస్తో కూడా జరిగాయి. సో ప్రశాంతంగా ఈరోజు వరకు అన్నీ కూడా కొనసాగుతూ వచ్చాయి. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని ఇంకా క్రేన్స్ అన్నీ ఏర్పాటు చేసేది ఉంది, అది ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ముందుగా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 40 క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి. ఈరోజు ఉదయం నుండే అన్ని ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి. అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓస్, ఏసీపీస్, డీసీపీస్ చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. బయలుదేరక ముందే అన్ని చెక్ చేసుకోవడం అనేది అనివార్యం. దయచేసి ఆ హైట్ ఏదైతే ఉందో, మీ వాహనాల హైట్ ప్లస్ విగ్రహం ఎత్తు ఏదైతే ఉందో 2 కలిపి మేము మెజర్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది. అది వచ్చి ఓల్డ్ సిటీ ఛత్రినగర్ నుంచి బయలుదేరి వచ్చి మెయిన్ రోడ్ పైన ఒక ఎలక్ట్రిసిటీ వైర్ అడ్డం ఉండడంతో అది దాటలేకపోయింది. దాదాపు 6 గంటలు పట్టింది దాన్ని సవరించి రూట్ మార్చి తీసుకెళ్ళడానికి. సో దానివల్ల అందరికీ ఆలస్యం అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. సో అందరు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి. హైట్ ఎక్కడైనా ఎక్కువ మీరు తెచ్చిన వాహనం పైన పెట్టిన తర్వాత హైట్ ఎక్కువైతే ఆ రూట్ ఏదైతే ఉందో ముందు చెప్పిన రూట్లో మీరు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వేరే రూట్ సూచిస్తారు, ఆ రూట్లో వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఎక్కడైతే హైట్స్ క్లియర్గా వెళ్తాయో మాకు ఐడియా ఉంది, అన్నీ మెజర్ చేసి పెట్టుకున్నాము. హై టెన్షన్ వైర్స్ ఎక్కడ ఉన్నాయి, పెద్ద పోల్స్ ఎక్కడ ఉన్నాయి, చెట్లు ఎక్కడ ఉన్నాయి అనేది అంతా కూడా మేము రూట్ సర్వేస్, మెయిన్ రూటు బాలాపూర్ టు హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో లేన్స్, బై లేన్స్లో కూడా ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో మొత్తం మ్యాప్ చేసి సర్వే చేసి రికార్డ్ చేసుకోవడం జరిగింది.
సో మీరు పోలీస్ ఆఫీసర్స్ చేసిన సూచన ప్రకారం దాని రూట్ తీసుకొని బయలుదేరాలని కోరుతున్నాం. అదే కాకుండా బయలుదేరక ముందు ఎవరెవరు మీ వాహనం పైన ఉన్నారు, మళ్ళీ దాంట్లో ఏమైనా వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని సందర్భాల్లో మాకు ఈ లిక్కర్ బాటిల్స్ దొరకడము లేకపోతే ఇటువంటివన్నీ జరిగాయి. డీజే సిస్టమ్స్ వద్దన్నాము, కానీ ప్యాడ్ బ్యాండ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సౌండ్ పొల్యూషన్ అనేది ఒక మన ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. దీంట్లో మతము ఏమీ లేదు. ఎందుకంటే సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది, చాలామంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం ఉంది. సో ఇటువంటి అనుభవాలు దృష్ట్యా మేము గత సంవత్సరం డీజేస్ పైన ఒక రౌండ్ టేబుల్ పెట్టి అందరి ఆలోచనలు తీసుకున్నాం. భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని వాడొద్దని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ద్వారా ఆరోగ్యం పాడవుతుంది, మనకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంది, లేకపోతే వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నా చిన్న పిల్లలు ఉన్నా వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో అందరు కూడా దీన్ని ఆ యాంగిల్లో ఆ దృక్పథంతో ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా బయలుదేరక ముందు సరి అయిన స్థాయిలో నీళ్ళ సప్లై కానివ్వండి, ఇతర అంశాలు ఏవైతే మా పోలీస్ ఆఫీసర్స్ సూచిస్తారో అవి అన్ని కూడా పాటించాలి. అదే కాకుండా మార్గంలో ఉన్న అడ్డంకులు, రోడ్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అది ఈరోజు ఉదయం నుండి ప్రారంభమై జిహెచ్ఎంసీ ప్యాచ్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంది, రోడ్ లెవెలింగ్ చేస్తూ ఉంది. ఎక్కడైతే అవసరమో అన్నీ అక్కడ కనుక్కొని ఎక్కడైతే రీకార్పెటింగ్ అవసరమో అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే సిమెంట్ బ్లాక్స్ ఇటువంటివి ఉన్నాయో తొలగించే అవసరం ఉందో అవి కూడా నిన్న కార్యక్రమం చేశాము. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడైతే డైవర్షన్స్ అవసరమో అక్కడ బ్యారికేడింగ్, ఆర్ఎండ్బి ద్వారా బ్యారికేడింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు బషీర్బాగ్ ఒకటి, రాజేష్ మెడికల్ హాల్ ఓల్డ్ సిటీలో ఈ రెండే క్రాసింగ్ ఓవర్ పాయింట్స్ మన సిటీలో ఉంటాయి. అయితే వేరే డైవర్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించి రావడానికి ప్రయత్నిస్తారు ప్రజలు. అవి తొలగించే వీలు లేకుండా అందరు కూడా మా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ అందరు కూడా అక్కడిని ఆ ప్రాంతాల్లో నియమించడం జరిగింది. ఈసారి ఎటువంటి డైవర్షన్స్ని బ్రేక్ చేయకుండా అందరు పాటించాలని మేము కోరుతా ఉన్నాం. మేము దానికి ఏర్పాట్లు కూడా చేశాం. ముఖ్యంగా రేపు ఉదయము ఖైరతాబాద్ గణేష్తో మేము ప్రారంభిస్తాం. ఈరోజు దర్శనాలు ఏమి లేవు. ఆ ప్రక్రియ ఏదైతే 24 గంటలు పడుతుంది, అక్కడ నుండి కిరీటం తీయడము, డీ వెల్డింగ్ చేయడము, మళ్ళీ దానికి స్పెషల్గా క్రేన్ వచ్చేసింది, మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ క్రేన్ పైన ఏర్పాటు చేసిన తర్వాత దానికి మళ్ళీ వెల్డింగ్ చేసి చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఈ దినంలో కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 6:30 వరకు బయలుదేరి 1:30 వరకు నిమజ్జనం పూర్తి చేస్తారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు హామీ ఇచ్చారు. మా ఆఫీసర్స్ కూడా అందరు కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇతర నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో మేము ప్రాముఖ్యత ఎప్పుడు కూడా సౌత్ జోన్ ఐడల్స్కి ఇస్తాము. అయితే మేము వారి ఆఫీసర్స్ అందరు కూడా సూచించాము. అక్కడ మండప నిర్వాహకులతో కూడా నేను కూడా చాలా ప్రాంతాల్లో తిరిగి అందరికీ సూచించాను. వారు కూడా తప్పకుండా కోఆపరేట్ చేస్తామని చెప్పారు. అందరు కూడా తొందరగా బయలుదేరాలని వారిని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే గత సంవత్సరం చూసాము కొద్దిగా ఆలస్యం అవుతుంది, దాని ముందు సంవత్సరం ఇంకా కూడా ఆలస్యం అయింది. సో అందరు తొందరగా బయలుదేరితే వారికి కూడా సౌకర్యార్థంగా ఉంటుందని వారికి తెలియజేస్తున్నాను. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు.
వారందరూ కూడా రేపు షిఫ్ట్ వారీగా డ్యూటీస్లో నిమగ్నమై ఉంటారు. దాదాపు 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కూడా అంత పెరిగింది. రేపు కేవలము హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది రేపు ఎల్లుండి. సో ఉదయం లేచేసరికి ఈరోజు మేము కూడా చూసాము, ఆశ్చర్యపోయాము. విగ్రహాలు చాలా లేట్గా తెల్లవారుజామున బయలుదేరి వచ్చేసరికి అక్కడ రోడ్స్ పైన అంతా జామింగ్ అయ్యి మేము కొద్దిగా ఇబ్బంది పడవలసి వచ్చింది. సో ఈరోజు రాత్రి కొద్దిగా తొందరగా బయలుదేరాలని అందరినీ సూచించాము. మా ఆఫీసర్స్ కూడా చెప్పాము, వాళ్ళు వెళ్ళి చెప్తారు. రేపు కూడా ఎంత తొందరగా బయలుదేరితే అంత సాఫీగా మనము నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయొచ్చని అందరికీ నేను తెలియజేస్తున్నాను. సార్ గణపతి నిమజ్జనానికి సంబంధించి జియో ట్యాగింగ్తో పాటు మనకు క్యూఆర్ కోడ్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా కౌంట్ చేస్తున్నారా? మూవ్మెంట్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు సార్? ఓకే, ఈసారి మేము నిమజ్జనం కోసం కొన్ని ఐటీ పరంగా ఆన్లైన్ విధానం ఏర్పాటు చేశాము. ముందుగా అన్ని ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 12,000 ఇంటిమేషన్ ఫామ్స్ మాకు వచ్చాయి. అంటే 12,000 విగ్రహాల డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అదే కాకుండా అన్ని విగ్రహాలని టోటల్గా జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఏవైతే ఫీల్డ్లో ఉన్నాయో మండపాల దగ్గర అన్ని వాహనాల పైన క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాము. ఆ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ప్లస్ జోనల్ స్టిక్కర్ రెండు కూడా ఉంటాయి. అంటే ప్రతి జోన్లో ఒక కలర్ కోడ్ ఉంటుంది. ఆ కలర్ కోడ్ నంబరుతో సహా ఒక క్యూఆర్ కోడ్ కూడా స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. సో అది ఎక్కడైనా స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మాకు తెలుస్తాయి. ఏ జంక్షన్లో ఎన్ని వాహనాలు ఎన్ని విగ్రహాలు క్రాస్ అయ్యాయి, ఎంజే మార్కెట్ ఎన్ని చేరుకున్నాయి, ఏ జోన్ నుంచి ఎన్ని చేరుకున్నాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మాకు అది స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. లేకపోతే ప్రతిసారి మేము సెట్లో అడుగుతూ ఉంటాము ఎన్ని బయలుదేరాయి ఎన్ని, అంటే ఫిజికల్గా జరిగే ప్రక్రియ మేము ఇప్పుడు గ్రౌండ్ పైన రోడ్డు పైన ఉండి చూసుకునే ఆస్కారం ఉంది. సో ఇది మొదటిసారి ఈ ప్రయత్నం చేసేది. దాని సక్సెస్ ఏ విధంగా ఉంటుందో అనే మేము ఎల్లుండి కల్లా మాకు తెలుస్తుంది. మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోగలమో అనేది కూడా మేము చూసుకుంటాం. ఇదే కాకుండా ఈసారి ఒక 5% సీసీటీవీస్ ఈ వర్షం పడిన తర్వాత యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ వైర్లన్నీ కూడా ట్రాన్స్కో వాళ్ళు కొద్దిగా కట్ చేయడం జరిగింది. దాంతో ఒక 8% వరకు సీసీటీవీస్ పనిచేయడం లేదు. సో దాన్ని మేము రివైవ్ చేసాము, 5%కి తగ్గించాము. అందుకే టెంపరీ కెమెరా సీసీటీవీస్ని హైర్ ఎక్కువ చేశాము. దాదాపు 250 టెంపరీ సీసీటీవీస్ని హైర్ చేసి దాన్ని మెయిన్ రూట్లో ఇతర ముఖ్యమైన రూట్స్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా 9 డ్రోన్స్ ద్వారా ఈసారి మా దగ్గర మేము కొన్నవి 3 ఉన్నాయి, కానీ 3 హై డెఫినేషన్ హెచ్డి డ్రోన్స్, హెవీ డ్రోన్స్, అవి మంచి సూపర్ క్వాలిటీ నైట్లో కూడా వస్తాయి. దాని ద్వారా పిక్చర్స్ 6 మినీ డ్రోన్స్ని కూడా డిప్లాయ్ చేసి మొత్తం మేము ఆకాశం నుండి ఏ విధంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా ఊరేగింపు మూవ్ అవుతుంది, రూట్స్ సబ్ రూట్స్ నుంచి ఏ విధంగా వాహనాలు వస్తున్నాయి విగ్రహాలు తీసుకొని అనేది పూర్తి స్థాయిలో మాకు ఒక ఏరియల్ వ్యూ వచ్చే విధంగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో గుర్రాలు కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఆల్రెడీ తెలియజేశాను. సో అన్ని విధాలుగా సిటీ పోలీస్ ఇప్పుడు తయారై ఉంది రేపటి నిమజ్జనం కోసం. సార్ ఇంకొకటి, ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం విషయంలో భక్తులు చాలా మంది అసహనం. ఎందుకంటే అది ఎప్పుడు నిమజ్జనం లేటుగా అయ్యేది ఉండే గతంలో. ఇప్పుడు ప్రభుత్వంలో ఏంటంటే తొందరగా నిమజ్జనం చేసి చేతులు దులుపుకుంటున్నారని భక్తులు. దాని గురించి కొంచెం లేట్గా చేస్తే బాగుంటుంది చాలా మంది. కాదు, లేట్ చేస్తే అదో బాధ,
తొందరగా టైం ప్రకారం జరిగితే కూడా బాధ కలిగితే మనం ఏం చేయలేము. ఎందుకంటే అది మీరు గతంలో చూశారు, అది ఎప్పుడో రాత్రి 10, 11, 2 ఉదయం తెల్లవారుజామున కూడా జరిగేది. ఒకటి ఏంటంటే అది లేట్గా బయలుదేరి వచ్చేసరికి మొత్తం ట్రాఫిక్ అంతా వేరే ప్రాంతాల నుండి, వేరే జోన్స్ నుండి వచ్చే విగ్రహాలు అన్నీ కూడా ఆగిపోయేది. ఎందుకంటే మొత్తం ఎన్టీఆర్ మార్గ్ బ్లాక్ అయిపోతుంది దాదాపు 5-6 గంటలు. అది నిమజ్జనం అయ్యే వరకు మనం ఏది కూడా ఎన్టీఆర్ మార్గ్ పై తీసుకురాలేము. సో ఒక 10 సంవత్సరాల క్రితం దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని అందరి సమన్వయంతో ఇది ఉదయం బయలుదేరి ఖాళీగా ఉన్నప్పుడు వచ్చేసి దీన్ని నిమజ్జనం చేస్తే బాగుంటుంది, ప్రజలకు కూడా మంచిదని ఒక అభిప్రాయానికి అందరు వచ్చారు. దాని ద్వారా మాకు చాలా అందరికీ ప్రజలకు కూడా చాలా సౌకర్యం కలుగుతుంది. సో దాన్ని వేరే విధంగా ఎవరు కూడా భావించే వీలు లేదు. ఇది ఎందుకంటే నిమజ్జనం అనేది 6వ తేదీ జరగాలి. 6వ తేదీ ఆ సమయం ప్రకారం అన్నీ కూడా జరుగుతున్నాయని మేము తెలియజేస్తున్నాం. సార్, పబ్లిక్ ఫీడ్బ్యాక్ అది పోలీసులు కొడుతున్నారు, మేనేజ్ చేయలేక లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడండి, ఎక్కడ లాంటి మేయర్ తో కూడా ఇవాళ చెప్పారు ట్యాంక్ బండ్ దగ్గర, లైక్ లాఠీ చార్జ్ చేస్తున్నారు, పోలీసు మేనేజ్ చేయలేక చిన్నపిల్లలు మా దగ్గర చాలా మంది ఉన్నారు, వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్తూనే ఉన్నాం మేము, వాళ్ళు మేనేజ్ చేయలేక లాఠీ చార్జ్ చేస్తున్నారు, మిస్ హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. లాఠీ చార్జ్ ఎవరు చేయరు, కానీ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఎంత చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి కదలరు. నిమజ్జనం కోసం తీసుకొచ్చి ఆ విగ్రహం తీసి మళ్ళీ క్రేన్ మీద పెట్టిన తర్వాత అక్కడ పూజలు ప్రారంభిస్తారు. అక్కడ అర్ధగంట పూజ చేస్తే మీరు వెనకాల ఎన్ని విగ్రహాలు ఆగిపోతాయో మీరు ఆలోచించవచ్చు. సో అటువంటి సందర్భాల్లో కొద్దిగా ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోతే కదా నెక్స్ట్ వాహనము విగ్రహం వచ్చేది. సో అది వీళ్ళు లేకుండా బ్లాక్ చేసి పెడితే వీళ్ళు పుషింగ్ పార్టీస్ అని మేము పెట్టుకున్నాం. వాళ్ళ పనే పుష్ చేయడం. సో పుషింగ్ పార్టీస్ వాళ్ళని నచ్చజెప్పి పంపిస్తారు. వాళ్ళు వినకపోతే కొద్దిగా ఫోర్స్, అంటే లాఠీలతో ఎక్కడ కొట్టమని ఎవరు చెప్పలేదు, చెయ్యొద్దు కూడా, కానీ వాళ్ళని పుష్ చేస్తారు కొద్దిగా. ఎందుకంటే లేకపోతే ఊరేగింపు ముందుకు సాగదు. అది ఇప్పుడు 40 గంటలు జరుగుతుంది, 80 గంటలు జరుగుతుంది. మళ్ళీ మీరు తయారున్నారా 80 గంటలు కూర్చోవడానికి? చెప్పండి సార్. ఎవరైనా గెస్ట్ వస్తున్నారా సార్? ఆల్రెడీ అమిత్ షా గారు క్యాన్సిల్ అమిత్ షా గారు క్యాన్సిల్ అయింది. అయితే త్రిపుర, మణిపూర్ గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, మరి ఎవరు పెద్దలు ఎవరో స్వామీజీ ఎవరో వస్తున్నారని తెలియజేశారు. కానీ ఏర్పాట్లు ఏవైతే యూనియన్ హోమ్ మినిస్టర్ కోసం మేము చేసి ఉన్నాము ఆల్రెడీ, దాంట్లో మార్పులు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పుడు వెళ్ళడానికి నిర్ణయించారు. థ్యాంక్ యూ సార్. సార్, విజయ్ మెట్రో టీవీ సార్. సార్, ట్యాంక్ బండ్ పై ప్రధానంగా నిమజ్జనం చేసే కార్యక్రమంలో చాలా మంది డీజే సౌండ్లు పెట్టి చాలా ఇబ్బంది పెడతారు సార్. చిన్నపిల్లలకు కావచ్చు, అక్కడ ఉన్న డీజేస్ ఉన్నాయా ఇంకా? పెడుతున్నారు సార్, ఈరోజు చూసాను మార్నింగ్. మళ్ళీ ఇక ఎక్కడి నుంచి వచ్చిందో అది, రాచకొండ సైబరాబాద్ సైడ్. మా ఏరియాలో అయితే ఎవరు పెట్టట్లేదు, మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. అది ప్యాడ్ బ్యాండ్ ఉండొచ్చు, ప్యాడ్ బ్యాండ్ లేదు సార్, డీజే కూడా పెట్టారు సార్ ఈరోజు. అది కూడా అంతే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కొద్దిగా ఇరిటేటింగ్ గా ఉంది అది ప్యాడ్ బ్యాండ్. చెవులు తప్పకుండా పోతాయి.